Trusted healthcare choice for millions, real to real. Medicover Hospital, Secunderabad. నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఐడ్రీ మీడియా, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ షాకుఫ్తా గారు, న్యాచురోపతిక్ డాక్టర్. మీకు జుట్టు ఊడిపోతుంది భయంగా ఉందా? అసలు పెళ్ళి అవుతుందో లేదని భయపడుతున్నారా? బట్టతలు వచ్చేస్తుందేమో అని బాధపడుతున్నారా? సో ఇలాంటి చాలా అడ్వర్టైజ్మెంట్స్ మనం చూస్తూ ఉంటాం కదా. సో వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే బాగా ప్రాఫిట్స్ తెచ్చే బిజినెస్ అంటే బ్యూటీ అలాగే హెయిర్ అని చెప్పుకోవచ్చు. బోలెడన్ని ప్రోడక్ట్స్ వస్తున్నాయి మార్కెట్లో. ఓన్లీ వాళ్ళు టార్గెట్ చేసేది ఏంటంటే హెయిర్ మీదే అనమాట. మీకు హెయిర్ ఊడిపోతుందా, బట్టతలు వస్తుందా, థిక్ హెయిర్ కావాలా, గ్రే హెయిర్ వద్దా అని చెప్పి మరి ఇన్ని ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. మనం అందరం కూడా చాలా ఎక్కువగా ఎంత ఎక్స్పెన్స్ అయినా కానీ పెట్టి కొంటూ ఉంటారు. హెయిర్ లాస్ కానీ, హెయిర్ డాండ్రఫ్ కానీ ఎక్కువగా ఊడిపోతున్నప్పుడు. అసలు రూట్ కాజ్ తెలుసుకుంటే మరి దీనికి ఫుల్ స్టాప్ పెట్టచ్చు కదా. మరి హెయిర్ లాస్కి రూట్ కాజ్ ఏంటి, మనం ఏ మిస్టేక్స్ చేస్తున్నాం, మొత్తం ఒక కంప్లీట్ మీకు కన్ను విప్పు కలిగించే వీడియో అనమాట ఇది. స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు మ్యామ్? ఇప్పుడు ఒక మనిషి తిండి ఎంత ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతున్నాడో, అందంగా కనిపించడం, మంచి హెయిర్, మరి అందంగా కనిపించాలన్నప్పుడు హెయిర్, స్కిన్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్. హెయిర్కి ఇన్వెస్ట్మెంట్ చేసే నార్మల్గా నా ఫ్రెండ్స్లోనే ఉన్నారు. మోస్ట్లీ మంత్లీ ఒక 10,000 to 15,000 హెయిర్ ప్రోడక్ట్స్ మీద పెడుతూ ఉంటారన్నమాట. ఈ సిరమ్ అప్లై చేయండి, అదేంటి కండిషనర్ అప్లై చేయండి, ఈ ఆయిల్ వాడితే బాగుంటుంది, అలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది అని చెప్పి. అసలు మనకి మంచిగా హెయిర్ లాస్ అవ్వకుండా ఒక హెల్దీ హెయిర్ గ్రోత్ అనేది ఉండాలి అంటే దానికి ఏం చేయాల్సి ఉంటుంది? హెయిర్ లాస్కి రూట్ కాజెస్ ఏంటి? సో నిజం యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్లో చాలా హెయిర్ ఫాల్ ఉందని, మా ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రోత్ అని, సో వైట్ హెయిర్ అని చెప్పేసి రకరకాలు అన్ని మ్యాక్సిమం హెయిర్ ఇష్యూస్ సంబంధించినవి. సో ఒక అట్రాక్టివ్ ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కనపడింది అనుకోండి, అందులో ఎంత కెమికల్ ఉంది, అది మనకి హార్మ్ఫుల్ అవసరమే లేదు, షాంపూ కొనేస్తాం. సో బేసికలీ ఇప్పుడు మన దగ్గరకు వచ్చే పేషెంట్స్లో కూడా చాలా వరకు 80% హెయిర్ ఫాల్ ఉందని చెప్పేసి, వైట్ హెయిర్ అని, డాండ్రఫ్ అనే సమస్యతోనే వస్తున్నారు. సో నేను ఫస్ట్ నేను ఏమడుగుతా అంటే, ఈ షాంపూ యూజ్ చేస్తారంటే ఎవ్రీథింగ్ లైక్ నేను ఇది అడిగా ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఓకే, ఎన్ని రోజులు యూజ్ చేస్తారని అడిగితే మేబీ 2 to 3 times వాడిన వెంటనే మాకు హెయిర్ ఫాల్ అయిపోయింది, భయం వేసింది, వేరే షాంపూ. లైక్ ఎలా అయిపోయిందంటే కెమికల్ ఇంపాక్ట్ ఎక్కువ అయిపోయింది స్కాల్ప్కి. ఫాలికల్ అనేది స్ట్రెంథనింగ్ ఉండాలి, హెయిర్ స్కాల్ప్ హెల్దీగా ఉండాలి. సో స్కాల్ప్ క్లీన్గా ఉండి హెల్దీగా ఉంటేనే ఫాలికల్ స్ట్రెంథనింగ్గా ఉంటుంది. వీటన్నిటికీ ఏం కావాలి, మనం షాంపూస్, ఆయిల్స్, సీరమ్స్ మార్చినంత మాత్రాన యూస్ ఉండదు. సో ఫస్ట్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో మనకు కావాల్సినవి మెయిన్ ఇంపార్టెంట్గా ఉండాలి. మనకి హెయిర్ ఫాల్ అనుకోండి, హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్కి సంబంధించినవి ఏవైనా సరే కొన్ని డెఫిషియన్సీస్ వల్ల వస్తాయి. ఆ డెఫిషియన్సీస్ అని తీసుకున్నాం అనుకోండి, మనం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది, జింక్ డెఫిషియన్సీ వస్తుంది, బయోటిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది, సో మ్యాక్సిమం B12 డెఫిషియన్సీ వల్ల వస్తుంది, మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఇవన్నీ ఈ డెఫిషియన్సీస్ వల్లే మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. దీన్ని మనం ఎలా భర్తీ చేసుకోగలం? మరి చాలా మందికి ఏంటంటే ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి మనం హాస్పిటల్కి వెళ్తే సప్లిమెంట్స్ ఇచ్చేస్తాం. సప్లిమెంట్స్ ఇచ్చే బదులు ఫుడ్ రూపంలో తీసుకుంటే బ్రహ్మాండంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, వైట్ హెయిర్ సమస్యను కూడా కొద్దిగా మనం తగ్గించుకోవచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇంత మనం ఫుడ్ రూపంలో తీసుకున్నామంటే బాడీ కూడా హెల్దీ అవుతుంది. సో చేసే ప్రయత్నం హెయిర్ కోసం అయితే ఓవరాల్గా బాడీ అంతా హెల్దీగా అవుతుంది. మనం డెఫిషియన్సీస్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఏమంటాను, వాల్నట్స్ అద్భుతం. అసలు వాల్నట్స్ గనక, ఫ్లాక్స్ సీడ్స్ గనక మనం రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్లో యాడ్ చేసుకుంటూ, లేదు మనము మిక్సీ పట్టేసుకొని రెండింటిని కూరల్లో కానీ అన్నిట్లో జల్లేసుకోవడమే. మనం మ్యాక్సిమం నువ్వుల పౌడర్ జల్లుతూ ఉంటాం, పల్లి పౌడర్ జల్లుతూ ఉంటాం కూరల్లో. సో మనం కొద్దిగా డెఫిషియన్సీ హెయిర్ ఫాల్ అవుతుందంటే మనం వాల్నట్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ రెండింటిని సమపాలంలో తీసుకొని మిక్సీ పట్టేసుకొని దాని కూరల్లో, ఆకుకూర ఫ్రై చేసినా కూడా నేను మన తోటకూర కూడా హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే తోటకూరలో మంచి విటమిన్స్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది మనకి. సో మన తోటకూర చేసినప్పుడు కొద్దిగా వాల్నట్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ జల్లేసుకొని సో తీసుకోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ ఉంటే అమ్మాయిల్లో దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది క్లియర్ అవుతుంది. ఇంకా వాల్నట్స్ ఇవి కూడా యాడ్ చేసాం కాబట్టి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యాడ్ అయ్యాయి, జింక్ యాడ్ అయింది, మెగ్నీషియం యాడ్ అయింది, ఇంకేం కావాలి. సో నేను చాలా వరకు నేను ఏం చెప్తాను అంటే, పంకిన్ సీడ్స్ అద్భుతంగా పనిచేస్తాయి హెయిర్ ఫాల్కి, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ బ్రెజిల్ నట్ కూడా చాలా యూజ్ అవుతుంది. బ్రెజిల్ నట్లో కూడా మంచి ఇప్పుడు మనం డిస్కస్ చేసినవన్నీ ఉంటాయి, సెలీనియం కూడా ఉంటుంది మనకి. ఒకవేళ ఆల్మోస్ట్ హెయిర్ ఫాల్లో ప్రత్యేకంగా అమ్మాయిల్లో చూసుకుంటే థైరాయిడ్ ఉండే వాళ్ళల్లో,
పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో ఆల్మోస్ట్ హెయిర్ ఫాల్ అనేది కామన్ అయిపోయింది. వాళ్ళలో మనం చూస్తే ఇప్పుడు ఒకప్పుడు పీసీఓడి, పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కూడా హెయిర్ లాస్ అవుతుందా? డెఫినెట్‌గా ఇప్పుడు హార్మోనల్ ఇంబాలెన్స్ కదా! మ్మ్. హార్మోనల్ ఇంబాలెన్స్‌లో మేజర్‌గా మనం తీసుకుంటే సో, ఇవన్నీ డెఫిషియన్సీస్ చాలా కామన్‌గా ఉంటాయి మనకి. మ్మ్. సో, ఈ డెఫిషియన్సీ ఉన్నాయంటే ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది హెయిరే. మ్మ్. హెయిర్ ఎలా ఉంటదంటే వాళ్ళకి ఒకప్పుడు చాలా బౌన్సీగా, హెల్తీగా ఉన్న హెయిర్ మ్మ్. ఆ ఊడిన హెయిర్‌ని చూస్తుంటే వాళ్ళు రీసెంట్‌గా మా దగ్గరికి ఒక అమ్మాయి లైక్ ఇర్రెగ్యులర్‌గా పీరియడ్ ఉన్నారని చెప్పేసి వచ్చారు. మ్మ్. సో, లైక్ అరౌండ్ 20-25 ఇయర్స్ ఉంటాయి అమ్మాయికి. సో, వచ్చినప్పుడు తన హెయిర్ అలా ఇలా ముట్టుకుంటే ఇలా లైక్ చాలా పట్టుకుచ్చులా సో, ఉందా? వన్స్ తను మన దగ్గరికి వచ్చినప్పుడు చాలా మ్మ్. ఏడుస్తున్నారు. మ్మ్. చాలా అంటే పెయిన్ ఉంటది. అసలు హెయిర్ అనేది చాలా మెయిన్ పార్ట్ మనకి. అవును. మ్మ్. ఇలా నేనన్నాను ఫస్ట్ స్ట్రెస్ తీసుకోవద్దండి. మ్మ్. ఏడవకండి. జుట్టు ఊడుతుంది కదా! దానికి సొల్యూషన్ నేను చెప్తాను. మ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ షాంపూస్ ఏం వాడారో చెప్పమని లిస్ట్ చెప్తే ఒక దగ్గర 10-15 షాంపూలు అన్నీ వాడేసాం. 1 ఇయర్‌లో నేను ఆల్మోస్ట్ సో, బేసికల్లీ మీరు ఇది మార్చడం అధికంగా ఉండడం వల్ల మీకు హెయిర్ ఫాల్ అవుతుంది. ఓకే. ఓవర్ స్ట్రెస్ ఊడుతుంది అని చెప్పి ఓవర్ స్ట్రెస్ కూడా తీసుకోవద్దు. మ్మ్. సో, దీనికి సొల్యూషన్ మనం ఏం చేసుకోవాలి? ఈవెన్ జనరల్‌గా మీకు కూడా హెయిర్ ఫాల్ ఎవరికైనా అవుతుందంటే నేను ఒక్కటే చెప్తాను. ఫుడ్ ఫస్ట్ మార్చండి. మ్మ్. సో, నేను ఆ అమ్మాయికి కూడా ఏం చేశాను ఫస్ట్ డెఫిషియన్సీస్‌లో మేము B12 చూసాము, జింక్ చూసాము, మెగ్నీషియం చూసాము, మ్మ్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లేవు. బాడీలో డి విటమిన్ లేదు. ఇవన్నీ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నాయి. సో, ఓకే. వీటన్నిటి డెఫిషియన్సీ ఉన్నాయని మనం ఫిక్స్ అవ్వాలి. మ్మ్. టెస్ట్లు కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు ఓకే. కంపారిటివ్‌లీ. సో, మ్మ్. ఎందుకంటే ఉంటేనే మనకి హెయిర్ ఫాల్ హెయిర్ కానీ ఫాల్ అవుతుంది. ఇంకేదన్నా. సో, మనం ఏం మ్మ్. చేయాలి ఫస్ట్ మనం అనుకున్నట్టు నేను ఒకటే చెప్తాను చాలా వరకు వాల్నట్స్, మ్మ్. క్యాష్యూస్ మ్మ్. కూడా మంచి జింక్ ఉంటుంది మ్మ్. అండ్ ఈ విటమిన్ ఎక్కువ ఉంటుంది. సో, చాలా మంచిది. మ్మ్. కానీ క్యాష్యూస్ క్యాష్యూ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దీనంతా డిపెండ్స్. ఇప్పుడు మనం ఒక లిమిట్‌గా ఇప్పుడు మనం ఏం ఓకే. చెప్తున్నాం ఈ కాంబినేషన్స్‌లో పౌడర్ చేసుకోండి అంటున్నాం. మ్మ్. వాల్నట్స్ తీసుకోండి, మ్మ్. కొన్ని క్యాష్యూస్ తీసుకోండి, ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోండి, మ్మ్. నువ్వులు తీసుకోండి ఓకే. అండ్ ఇంపార్టెంట్ పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్ అండ్ మ్మ్. బ్రెజిల్ నట్స్. సో, ఇవన్నీ చియా సీడ్స్ మ్మ్. వీటన్నిటిని మనము మంచిగా మిక్సీ పట్టేసుకొని లడ్డూలాగా చేసుకొని ప్రతిరోజు లడ్డు తీసుకోండి. మ్మ్. బ్రహ్మాండం అండి. అసలు ఎన్ని అంటే మనకి ఏ డెఫిషియన్సీస్ వల్ల అయితే మనకి హెయిర్ ఫాల్ అవుతుంది, వైట్ మ్మ్. హెయిర్ వస్తుంది అండ్ మనకి స్కాల్ప్ చాలా డ్యామేజ్ అవుతుందో వాటికి సంబంధించిన విటమిన్స్ అన్ని ఇందులో దొరికిపోతున్నాయి ఫుల్ ఎస్ ఫ్లెజ్డ్‌గా. ఎస్. సో, మనం దాన్ని పౌడర్ రూపంలో చేసుకొని ఆవు పాలలో కలుపుకొని తాగుతామా? లేదంటే మనము దాన్ని లడ్డూలాగా చేసుకొని ప్రతిరోజు తింటామా? ఏదో రకంగా. నాట్ ఓన్లీ ఇదొక్కటే అని కాదు. ఈ పౌడర్‌ని మనం 8 రకాల సీడ్స్‌ని పౌడర్ చేసి పెట్టామా? ఆ పౌడర్‌ని మనం ఏం చేస్తాం ఇడ్లీ బ్యాటర్‌లో కలుపుకొని ఇడ్లీ చేసుకోండి ఒకరోజు. దోస బ్యాటర్స్‌లో కలుపుకోండి. లేదంటే స్మూతీస్ లాగా చేసుకున్న స్మూతీస్‌లో ఏదో రకంగా డైలీ ఇందులోనే తీసుకోవాలంటే కూడా మనకు బోర్ కొడుతుంది. అవును. సో, ఒకరోజు దోస బ్యాటర్‌లో కలుపుకొని మనం దోస చేసుకుంటున్నప్పుడు మనం ఇడ్లీ బ్యాటర్స్‌లో ఒకరోజు, ఒకరోజు స్మూతీస్‌లో ఒకరోజు అలా రెగ్యులర్‌గా. సో, మనం ఎప్పుడైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఫుడ్‌కి ఇస్తామో సో, ఫుడ్ వల్ల మనకి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది హెయిర్ ఫాల్. ఓకే. వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనం ఇప్పుడు 4-5 రోజులు అన్నం తినకపోతే ఎంత నీరసంగా నిస్సత్తుగా ఉంటామో అలా జుట్టును చూస్తే హెల్తీగా లేదు. లైక్ షైనీనెస్ లేదు అండ్ ఏదో వీక్‌గా ఇంకా రేపో ఎల్లుండో ఊడిపోయేలాగా ఉంటుంది హెయిర్ చూస్తుంటే. ఆ హెయిర్ ఎలా ఉంది బా? మంచిగా ఉందా? షైనీగా మంచిగుంది. బేసికల్లీ ఓకే. మనం ప్రీవియస్‌గా కూడా ఒక వీడియో చూసాం హెయిర్ గురించి. ఎస్ ఎస్. సో, హెయిర్ నేనేమంటున్నా ఒకటే అంటాను. మేబీ మీకు హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఒకటే రీజన్ బికాస్ ఆఫ్ డెఫిషియన్సీ యా. అండ్ సెకండ్ మెయింటెనెన్స్ కరెక్ట్ లేకపోవడం వల్ల. ఇప్పుడు ఓకే. మెయింటెనెన్స్ అంటే ఈ జనరేషన్‌లో ఎవ్వరు ఆయిల్ పెడుతున్నారండి. ఆయిల్ అనేది అప్లికేషన్. ఆయిల్ నేను పెట్టమంటాను. ఆయిల్ని పెద్ద శత్రువులా చూస్తారు. అదే అది జిడ్డుగా ఉంటది. కొంతమంది వాదన ఏంటి తెలుసా? స్కాల్ఫ్ అసలు దానంతట అదే ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మనం ఆయిల్ పెడితే అది డిస్టర్బ్ అవుతుంది పెట్టద్దు అని చెప్పి. మిత్స్ అండి. నేను చెప్తున్నాను కదా హెయిర్ ఫాల్ మనకి పాతకాలం నుంచి మనం పాతకాలంలో అమ్మ వాళ్ళు నాన్నమ్మ ఈవెన్ దో మన జనరేషన్లో అప్పుడు కూడా హెయిర్ మంచిగా స్కూల్కి వెళ్తున్నాడు ఫుల్గా ఆయిల్ పెట్టేసుకొని 3-4 డేస్ అలా ఉంచి తర్వాత తలస్నానం చేసేవాళ్ళు. బేసికల్ అలా ఉండేది అప్పుడు. వీక్లీ వన్సే తలస్నానం ఉండేది అప్పుడు కదా. weekly once. డైలీ ఆయిల్ పెట్టేవాళ్ళు పెట్టేవాళ్ళు స్కూల్కి ఫుల్గా వెళ్ళేప్పుడు మంచిగా కానీ. జడలు వేసి రిబ్బన్లు వేసేవాళ్ళు. అవును. సో, అదే కదా అప్పుడు అంత హెయిర్ ఉండేది. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఒక పాయింట్ మనం బేసిక్గా జరుగుతున్న హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ పాయింట్ మనం తీసుకోవాల్సింది పాతకాలంలో ఎలా ఉంది. మేబీ ఫుడ్ ప్రాపర్గా ఉండి అప్పుడు కూడా ఇప్పుడు సరే ఫుడ్ మనం మంచిగా ఇస్తున్నాము దాని మెయింటెనెన్స్ కూడా కరెక్ట్గా ఉండాలంట. నేనేమంటాను ఒకవేళ డాండ్రఫ్ అధికంగా ఉంటే ఎక్కువగా ఆయిల్ పెడితే ఎక్కువ జుట్టు రాలుతుంది. సో, ఓకే. నేనేమంటానంటే డాండ్రఫ్ ఉండే వాళ్ళు మ్యాక్సిమం 100% చూస్తే తల దువ్వరు వాళ్ళు. దువ్వితే కొద్దిగా ఊడిపోతుంది అని చెప్పి భయంతో దువ్వడమే ఆపేస్తారు. ఒక 4 రోజుల తర్వాత మంచిగా దువ్వితే ఉండాల్సిన దానికంటే మొత్తం అంతా ఒక్క ఊడిపోతుంది. రోజే సో, ఊడిపోతుంది. నేను మనకి చక్కగా వస్తున్నాయి కదా మనకి దువ్వనలు వస్తున్నాయి. హెయిర్ స్టిమ్యులేటర్స్ దువ్వనతో దువ్వితే మనకి స్కాల్ప్లో నీట్గా మంచిగా దువ్వుకోవాలి. దువ్వి నీట్గా ఒకవేళ మనకి ఆల్మోస్ట్ మనం దువ్వుతున్నప్పుడే కొద్దిగా డాండ్రఫ్ క్లియర్ అవుతుంది. లేదనుకోండి పెన్ కానీ ఏదైనా నిప్స్ లాంటివి ఏమైనా తీసుకొని మనం సింపుల్గా మనం బోల్డ్గా ఇలా ఉండేది హెయిర్ని ఇలా తీసి పాయల్లాగా తీసుకుని ఇలా
ఇలా మనం పెన్తో రాస్తున్నట్టు ఇలా చేస్తాం, ఇలా చేశారనుకోండి చాలా వరకు డాండ్రఫ్ తగ్గుతుంది. ఇప్పుడు ఈవెన్ తో హెయిర్ థెరపీ కోసం ఎక్కడైనా వెళ్ళారనుకోండి, ఫస్ట్ చేసేది వాళ్ళు ఇలా స్టిమ్యులేషన్స్ చేస్తూ ఉంటారు. సో మా దగ్గర అయితే మేము జిమ్మీతో చేస్తాం. జిమ్మీ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది అక్యూప్రెషర్ది. సో దాంతో స్టిమ్యులేట్ చేసుకుంటాం. సో దానివల్ల బేసికలీ ఏం జరుగుతుంది, హెయిర్ మనకి స్కాల్ప్కి బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ చెత్త చెదారం ఏదైనా డాండ్రఫ్ ఏమైనా ఉంటే కూడా మనం దులిపేయచ్చు అనమాట. సో ఇలా చేస్తూ ఉంటే అది కొద్దిగా ఇదిగా వచ్చేసి మనం మంచిగా దులిపి అలా చేసిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని స్నానం చేయమంటుంటాం. యాక్చువల్లీ అవును. నేనేమంటానంటే అవన్నీ అవసరం లేదు, థెరపీస్ కూడా అవసరం లేదండి. బేసిక్గా ఇంట్లో దువ్వెనతో దువ్వితేనే అదొక థెరపీ. దువ్వెనతో నీట్గా దువ్వుకొని ఒక మంచిగా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి దువ్వుకుంటే, సో ఒకవేళ డాండ్రఫ్ అధికంగా ఉంటే మనం ఏం చేయాలంటే, సో మనం 15-20 నిమిషాల ముందు ఆయిల్ పెట్టేసి దాని తర్వాత స్నానం చేసేసేయండి. ఒకవేళ జామాకు కూడా చాలా మంచిది. జామాకు 4-5 ఆకులు తీసుకొని నీళ్ళలో వేసుకొని మరిగించి, ఆ మరిగించిన తర్వాత ఆకులు తీసేసి ఆ నీళ్ళలో కొద్ది షాంపూ కలుపుకొని తల స్నానం చేయండి. డాండ్రఫ్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈవెన్ హెయిర్ ఫాల్ కూడా బాగా కంట్రోల్ చేస్తుంది అది. సో స్కాల్ప్ క్లీనింగ్కి చాలా యూజ్ అవుతుంది. సో జామాకు ఒకటి అద్భుతంగా పనిచేస్తుంది. పాతకాలంలో బెల్లం నీళ్ళు ఉంటాయి కదా, బెల్లం ఒక చిన్న మంచిగా తాటి బెల్లం లాంటి మంచి బెల్లం ముక్క తీసుకొని కొద్ది వాటర్లో వేసేసుకొని అది నానిన తర్వాత ఒక కాటన్ తీసుకొని తలంతా పెట్టి 5 to 10 minutes తర్వాత వాష్ చేయమని చెప్తాను నేను. న్యాచురల్ ప్రాసెస్ అండి. నేను రీసెంట్గా చెప్పాను కదా, ఒక అమ్మాయికి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని. వెరీ సింపుల్, ఇవే టెక్నిక్స్ చెప్పాను. అన్బిలీవబుల్. ఈవెన్ దో మంచి రివ్యూ కూడా ఉంటుంది అమ్మాయిది. జస్ట్ నేను ఒక్కసారి వచ్చినప్పుడు more than 4 to 5 సిట్టింగ్స్ తర్వాత నాకు హెయిర్ గ్రోత్ ఉంది, హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అయింది, అండ్ హెయిర్ షైనీగా హెల్దీగా ఉంది. సో ఆల్మోస్ట్ అది జరిగి కూడా 6 to 7-8 months అయింది. స్టిల్ ఇప్పటి కూడా సేమ్ నేను చెప్పిన నట్స్ని రెగ్యులర్గా తినడము, వాటర్ ఇంటేక్ బాగా తీసుకోవడము, కొన్ని నట్స్, పాలకూర, మెంతికూర, తోటకూర కూడా రెగ్యులర్గా తీసుకోమన్నాను. సో అండ్ మోర్ దెన్ నేను ఇంకొకటి కూడా చెప్పాను, క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ ముక్క. ఉసిరికాయ కూడా చాలా రీగ్రోత్ హెయిర్కి. ఇది మార్నింగ్ టైమ్స్లో జ్యూస్ లాగా చేసుకొని తీసుకోమన్నాను చెప్పి ఇదే సింపుల్ డైట్ని చెప్పాను అంతే. సో నాకు తెలిసి నేను స్టార్ట్ చేసే ముందు తనే టెస్టులు చేయించుకొని వచ్చారు. సో మనం పర్టికులర్గా ఇవి చేయించుకోమని చెప్పాము. చేయించుకొని వచ్చారు, కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి. బట్ బై సీయింగ్ ఆఫ్ పేషెంట్ కూడా మనకు తెలుస్తాయి కొన్ని డెఫిషియన్సీస్, టెస్ట్లే అవసరం లేదు. సో నేను చూసినప్పుడు ఈ డెఫిషియన్సీస్ ఉన్నాయని నాకు అనిపించినప్పుడు నేను ఈ ఫుడ్ ద్వారా కొద్దిగా రెగ్యులర్గా నేను తోటకూర ప్రతిరోజు పెట్టాను. విత్ కాంబినేషన్ ఆఫ్ వాల్నట్, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ చేసుకొని మనం మంచిగా కొద్దిగా బాయిల్ చేసుకొని తోటకూరని ఈ పౌడర్ని జల్లేసుకొని కొన్ని నువ్వులు కూడా జల్లుకొని మంచి టేస్టీగా ఉంటుంది. ఇది ప్రతిరోజు రైస్లో, లంచ్లో తీసుకోమన్నాను. టేస్ట్ వచ్చేసా, మోర్ న్యూట్రిషన్ వెళ్ళిపోయా, ఐరన్ డెఫిషియన్సీ క్లియర్ అయిపోయా, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ క్లియర్, జింక్ క్లియర్ అయిపోయా, విటమిన్ ఈ కవర్ అయిపోయా. సో ఇది మెయిన్ ఫుడ్. మనం ఎంత ఫుడ్, మీరు షాంపూస్, నేను ఒకటే చెప్తాను, ఎవరైతే షాంపూస్ రెగ్యులర్గా మారుస్తుంటారో. ఒక డౌట్, ఇప్పుడు ఒక షాంపూ మనం యూజ్ చేసాం అనుకోండి, ఎన్నాళ్ళు అది యూజ్ చేయొచ్చు, మళ్ళీ మార్చాలి అని ఎన్నాళ్ళని పెట్టదు, మీకు సెట్ అయిందా దెన్ యూజ్, అంతే. లైఫ్ టైం యూజ్ చేయొచ్చు, అంటే సోప్స్ మార్చాలని చెప్తూ ఉంటారు. నేనేమంటానంటే ఒకవేళ కెమికల్స్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను ఆయుర్వేద షాంపూస్ ఉంటాయి, ఆయుర్వేద షాంపూస్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను. సో ఒకవేళ రీసెంట్గా నేను ఒక బీట్రూట్ షాంపూ కూడా ప్రిపేర్ చేయించాను. బీట్రూట్ని కూడా మంచిగా ఉడకబెట్టేసి దాంట్లోకి లో కెమికల్ బేస్ ఉన్న షాంపూని కలిపించేసి ప్రిపేర్ చేసుకోమని చెప్పాను. సో మనము ఆ వీడియో కూడా చాలా వరకు వెళ్ళింది అది. సో నేను చాలా వరకు పేషెంట్స్ చెప్తుంటాను, ఈ జనరేషన్లో ప్రిపరేషన్స్ కష్టం కాబట్టి బేసిక్గా మనకి మంచిగా సో ఆయుర్వేద షాంపూస్ వాడమంటుంటాను. సో నేను షాంపూస్కి, ఆయిల్స్కి నేను ఎక్కువ కెమికల్స్ లేని షాంపూస్, ఆయిల్స్ కూడా నేను బేసిక్ అండి, కోకోనట్ ఆయిల్ తెప్పించుకొని కొన్ని మెంతులు, కరివేపాకు. సో కరివేపాకు, మెంతులు, మ్యాక్సిమం ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి చిన్న చిన్నవి, మనం సాంబార్ ఆనియన్స్ అంటారు కదా, అవి రెడ్ కలర్ ఉంటాయి కదా, అవి జస్ట్ లైట్గా మనం రైట్గా క్రష్ చేసేసి ఈ మూడింటిని ఒక మనం కోకోనట్ ఆయిల్ వేసేసి మరిగిచ్చేసండి అంటాను. ఆ మరిగిచ్చేసి ఒక మేబీ 2 to 3 minutes, మోర్ దెన్ వద్దు, దాన్ని ఫిల్టర్ చేసుకుని ఆయిల్ని అప్లై చేయడం స్టార్ట్ చేయండి. ఆ ఆయిల్ని అప్లై చేయడం స్టార్ట్ చేశాక మీకు రీగ్రోత్ 100% ఉంటుంది. అండ్ రీగ్రోత్ కంటే ఇంపార్టెంట్ షైనీగా హెల్దీగా ఉంటుంది హెయిర్. సింపుల్ థింగ్స్ నేనేమంటానంటే రకరకాలు యూజ్ చేసి చాలా వరకు అమ్మాయిలు ప్రత్యేకంగా ఈ యంగ్స్టర్స్లో వాళ్ళు జాబ్ చేస్తుంటారు, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద జాబ్ పైసలన్నీ హెయిర్ కోసం చేస్తుంటాను. అఫ్ కోర్స్ హెయిర్ చాలా ఇంపార్టెంట్, స్కిన్ చాలా చాలా ఇంపార్టెంట్. దానికి మనం ఏం చేస్తున్నామంటే ఫుడ్ ద్వారా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. నేను రీసెంట్గా జరిగింది ఒక కేసు నాకు చాలా హార్ట్కి టచ్ అయింది. ఆ అమ్మాయి ఆ రోజు బాధపడుతుంది కదా, నేను వితిన్ 5 weeks తర్వాత తను ఇచ్చిన బెస్ట్ ఫీడ్బ్యాక్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్ మనకి ఎంత ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది అంటే. సో నేనేమంటే మా దగ్గర కూడా వద్దు, సింపుల్ నేను ఇప్పుడు చెప్పిన టెక్నిక్స్ ఫాలో అవ్వండి. అనవసరంగా అన్ని థెరపీస్, ట్రీట్మెంట్స్ అవి ఇవి ఖర్చు కూడా, ఖర్చు ఎన్ని ట్రీట్మెంట్స్ అండి, ఎన్ని షాంపూస్, ఎన్ని ఆయిల్స్ వచ్చేసాయి, ఎన్ని సీరమ్స్, రకరకాలు.
ఇది అమ్ముతున్నాం అది అవసరం లేదు. నేను సింపుల్ నేను ఇప్పుడు చెప్పిన 3 ఇంగ్రీడియంట్స్ మెంతులు, కరివేపాకు, సాంబార్ ఆనియన్స్ దొరుకుతాయి. ఆయిల్ వేసేసుకొని కొబ్బరి నూనెలో డిపెండ్స్ ఎంత వేయాలని కూడా క్వశ్చన్ ఉండొచ్చు. మనకు 2-3 ఆనియన్స్ సరిపోతాయి 150 ml ఆయిల్కి. చిన్న చిన్న ఆనియన్స్ మరీ ఎక్కువ వేసినా కూడా ఒక కైండ్ ఆఫ్ స్మెల్ వచ్చేస్తుంది. 3 చిన్న చిన్న ఆనియన్స్ తీసుకోవాలి. కరివేపాకు 2 రెమ్మలు తీసుకోవాలి. మెంతులు ఒక అర స్పూన్ వేసుకోవాలి. ఒక 150 ml కోకోనట్ ఆయిల్కి వేసి ఒక 2 to 3 minutes ఉంచండి. సో నేనేమంటానంటే బేసికల్లీ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఒక్కొక్కసారి వేయండి. ఇప్పుడు మ్యాక్సిమం మెంతులు వేసేసాం ఫస్ట్ ఆయిల్లో, ఒక 1 minute ఉంచి తీసేసేయండి. దాని తర్వాత కరివేపాకు వేసి 1 minute వేసి ఉంచండి. తర్వాత సాంబార్ ఆనియన్స్ అలా వేసి ఒక్కొక్క దాన్ని తీసేది అలా మనం అన్ని ఫిల్టర్ చేసుకుని ఆయిల్ని ఒక ఓవర్ నైట్ అలా ఉంచి దాని తర్వాత ఇది చాలా వీడియోస్లో కూడా మనం చెప్పాము, అందరికి తెలిసిన విషయాలు కూడా. సో ఇది అప్లికేషన్ చేయడం వల్ల ఈవెన్ వాళ్ళలో చాలా గ్రోత్ కూడా చూసి ఉంటారు. సో బేసిక్గా ఇంట్లో అన్నీ ఉండే దొరికే ఇంగ్రీడియంట్ ఇవి అప్లై చేసుకొని వెరీ ఇంపార్టెంట్ ఇంటేక్ ఆఫ్ వాటర్. మీరు ఆయిల్ నేను చెప్పింది చేస్తున్నారు, ఫుడ్ నేను చెప్పింది తింటున్నారు, ఎవ్రీథింగ్ బాగుంది, బట్ నీళ్లు సరిగా తాకపోయినా కూడా మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉండదు. అవునా? సో మనము మెయిన్ బ్లడ్కి కావాల్సిందేంటి, బ్లడ్ థిక్ అయిపోతుంది, దానికి ఏం కావాలి, వాటర్ ఇంపార్టెంట్ కదా. రక్త ప్రసరణ బాగుండాలి, మన బాడీలో మెటబాలిజం బాగుండాలి, హైడ్రేటెడ్గా ఉండాలి, బాడీ స్కిన్ హైడ్రేటెడ్గా ఉండాలి, హెల్దీ స్కాల్ప్ ఉండాలంటే ఇంటేక్ ఆఫ్ వాటర్ ఉండాలి. సో నేను ఆల్మోస్ట్ హెయిర్ ఫాల్ అవుతుందంటే నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే అందరికి వాటర్ ఎంత తాగుతారని అడుగుతా ఫస్ట్. మేబీ 1 లీటర్, 1.5 లీటర్, 2 లీటర్స్, 1.5 లీటర్ ఏంటి ఎంత తాగాలి అసలు డైలీ? 3.5 to 4 డిపెండ్స్ అపాన్ బాడీ హైట్ వెయిట్ బట్టి కూడా ఉంటుంది. అట్లీస్ట్ 3.5 to 4 లీటర్స్ అన్న తాగండి. అది ఒకటేసారి కాకుండా త్రూ అవుట్ ద డే, మార్నింగ్ నుంచి నైట్ వరకు కొద్ది కొద్దిగా డివైడ్ చేసుకుంటే 3.5 to 4 లీటర్స్ ఫినిష్ చేయండి. సో స్కిన్, హెయిర్, పర్టికులర్ వెయిట్ లాస్ అండ్ స్పెషల్లీ బాడీలో ఏ కైండ్ ఆఫ్ పెయిన్స్ ఉన్నా కూడా 100% తగ్గడానికి మెయిన్ కారణం మీరు ప్రాపర్ వాటర్ తాగడం. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది వాటర్ ఇంటేక్, చాలా ఇంపార్టెంట్ వాటర్. అండ్ చాలామందికి లాంగ్ హెయిర్ ఉంటుంది కానీ థిక్గా ఉండదు, చాలా పల్చగా ఉంటుంది, స్కాల్ఫ్ కూడా కనిపిస్తూ ఉంటుంది కదా, వాళ్ళకి ఏం డెఫిషియన్సీ ఉండొచ్చు అంటే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? నేనేమంటానంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, ఈ బాగా జుట్టు రాలిపోవడం, గుండు వరకు అయిపోవడం వరకు అయితే స్టార్టింగ్ నుంచి అయితే ఇప్పుడు ఒకటేసారి అయితే అది రాదుగా, మనం అశ్రద్ధ చేస్తేనే అక్కడ వరకు వెళ్ళిపోతుంది. సో దానికి కూడా హోప్ వదలకండి, 100% హోప్ వదలకండి. చాలా కేసెస్ అండి అసలు చెప్తున్నాను కదా, క్యాప్ పెట్టుకొని వస్తారు అమ్మాయిలు, అంటే అసలు ఈ సైడ్ ఆఫ్ ద హెయిర్ బాగానే ఉంటుంది, ఫ్రంట్ అసలు ఉండదు వాళ్ళకి. నేను ఒకటి అంటాను, కంగారు అస్సలు పడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చూయించుకోవడానికి, మనం చూసుకోవడానికి కూడా చాలా ఇదిగా ఫీల్ అవుతాం. సో మనం ఎప్పుడూ వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దు. అండ్ వెరీ ఇంపార్టెంట్, మనం సంథింగ్ డెఫిషియన్సీ ఉండొచ్చు, లేదంటే హెరిడిటరీ ఉండొచ్చు, లేదంటే సమ్హౌ మనం ఇప్పుడు డిస్కస్ చేసిన అన్ని డెఫిషియన్సీస్ ఉండొచ్చు, స్లీప్ కరెక్ట్గా లేకపోయి ఉండొచ్చు, ఓవర్ థింకింగ్, ఇవన్నీ ఉంటాయి కంపల్సరీ. ఇవన్నీ రెక్టిఫై చేసుకుందాం. ఫస్ట్ ఫుడ్ ప్రాపర్గా ఇద్దాం, షాంపూస్ రకరకాలు అయితే మార్చకండి, ఆయిల్స్ కూడా అసలు రకరకాలు కాకుండా సింపుల్ నేను చెప్పిన ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి. హోప్ అస్సలు వదలకండి. జుట్టు రాలుతుందంటే ఫస్ట్ మనం చేసే మొట్టమొదటి పని ఏంటంటే, మన జుట్టు రాలింది అనుకున్న ఆ రోజు, నెక్స్ట్ డే రోజు మనము ఈవినింగ్ వెళ్ళి పక్కన వాళ్ళ జుట్టులన్నీ చూస్తూ ఉంటాం. వాళ్ళకి బాగానే ఉంది కదా, వాళ్ళకి ఎంత ఉడుతుందో లేదు, వాళ్ళు ఏం వాడుతున్నారు, ఏం షాంపూస్ వాడుతున్నారు, నువ్వేం ఆయిల్ వాడుతున్నావు, నువ్వేం ప్రొడక్ట్స్ వాడుతున్నావు, బికాస్ ఎవ్రీ పర్సన్ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. చాలా మందికి ఏంటంటే ఎంత కాస్ట్ ఉంటే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని చెప్పి, బట్ మీ ద్వారా నిజంగా నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పుడు హెర్బల్ ప్రోడక్ట్స్ కానీ అయితే న్యాచురల్ దొరికే వాటికి ఎక్స్పెన్సివ్గా కొన్ని వాటికి డిఫరెన్స్ ఏంటో చెప్పండి. ఇప్పుడు ఎంత కాస్ట్ ఎక్కువ ఉంటే అంత కెమికల్స్ ఎక్కువ వేస్తున్నట్టు, అంత ప్రిపరేషన్ ఉంటుంది, అదంతా నేను అంటాను. ఇది డిపెండ్స్. ఇప్పుడు నేను అవన్నీ చెప్పే బదులు నేను ఒకటే చెప్తాను, సింపుల్ ఫుడ్ ఇంటేక్ పెంచుకోండి, వాటర్ ఇంటేక్ పెంచుకోండి. వెరీ ఇంపార్టెంట్, మనం పాతకాలంలో యూజ్ చేసే మంచిగా కొబ్బరి నూనె, తర్వాత నువ్వుల నూనె కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ మన ఇది ఆముదం నూనె కూడా అద్భుతం. అసలు ఆముదం నూనె అట్లీస్ట్ మంత్లో ఒక్కసారైనా తలకు పెట్టండి అంట నేను. పెట్టి మంచిగా స్నానం చేస్తుంటే జుట్టు తెల్లబడదండి, తెల్లబడ్డం ఉండదు. అండ్ ఈ విషయం కూడా చాలా చిన్న ఏజ్లో, ఇప్పుడైతే పిల్లలకి అంటే నార్మల్ ఒక 10-20 ఇయర్స్ ముందు అసలు తెల్ల జుట్టు అనేది ఎక్కడో కనిపించదు, ఎక్కడో ఒక్కటి ఏదైనా హెయిర్ కనిపిస్తే అప్పుడే తెల్ల జుట్టు అని ఫీల్ అయ్యేవాళ్ళు. పిల్లలకి ఇప్పుడే గ్రే హెయిర్, 10 ఇయర్స్కి కూడా గ్రే హెయిర్. ఇప్పుడు వీళ్ళకి ఎట్లా సెట్ చేయొచ్చు, మనం అది రివర్స్ చేయొచ్చా? డెఫినెట్గా అండి. నేను ఒకటి అంటాను, మేబీ బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ లేడీస్లో తింటున్న ఫుడ్ డెఫిషియన్సీ వల్ల కూడా పిల్లలకి ఈ యంగ్స్టర్స్లో అనేది జరుగుతుందన్నమాట వైట్ హెయిర్ ఇష్యూ. నేను ఒకటి అంటాను, ప్రెగ్నెంట్ లేడీస్ పుష్టిగా తినండి. పుష్టిగా ఇన్ ద సెన్స్ వాళ్ళకు ఈ జనరేషన్లో తినే ఫుడ్స్ వల్ల కానీ వీటి వల్ల డయాబెటీస్ ఏమైనా వస్తుందేమో, థైరాయిడ్ ఏమైనా వస్తుందేమో, బరువు పెరిగితే నార్మల్ డెలివరీ అవుతుందో లేదో అని చెప్పేసి ప్రెగ్నెంట్ లేడీస్ చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. ఆ జాగ్రత్త
తీసుకోండి, నో ప్రాబ్లం. కానీ ఆ జాగ్రత్తలో న్యూట్రిషన్ ఉందో లేదో చూసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లిమిట్గా తిన్నామంటే సరిపోదు, దాంట్లో న్యూట్రిషన్ ఉందా. నేను మార్నింగ్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా, నేను వైట్ హెయిర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ప్రెగ్నెంట్ లేడీస్ మీద వెళ్ళానంటే, సో ప్రెగ్నెంట్ లేడీస్తో తీసుకుంటున్న పౌష్టికమైన ఆహారము ఇన్ ఫ్యూచర్ ఆఫ్ బేబీ అనేది హెల్త్ గురించి కానీ, హెయిర్ గురించి కానీ, స్కిన్ గురించి కానీ సో చాలా ఇంపాక్ట్ పడుతుంది. ప్రెగ్నెంట్ లేడీస్లో మంచిగా మనము మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్లో రాగి, జొన్న, సజ్జ, బార్లీ, సింఘాడ ఫ్రూట్ అని దొరుకుతుంది, ఆ పౌడర్ దొరుకుతుంది మనకి, సత్తు పౌడర్ అని దొరుకుతుంది. సో వీటన్నిటిని పౌడర్స్ లాగా చేసి అన్ని కలిపి పెట్టేసుకుని దాన్ని జావలాగా తీసుకోండి. కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, చియా సీడ్స్, ఇవన్నీ మన డెఫిషియన్సీ వల్లే వైట్ హెయిర్ గ్రోత్స్ ఇవన్నీ అంటే లైక్ హెయిర్ ఫాల్ అవుతుందా, అది జావలాగా తీసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఆకుకూరలు యాడ్ చేసుకొని, సో పౌష్టిక ఆహారం లిమిట్గా తీసుకున్నా పర్లేదు. సో బరువు పెరగము, డయాబెటీస్ రాదు, థైరాయిడ్ రాదు, ఇన్ ఫ్యూచర్లో వచ్చే బేబీ కూడా మంచిగా హెల్తీగా ఉంటుంది అండ్ వైట్ హెయిర్ ఇష్యూస్ రావు. అదొక పాయింట్. బేసికలీ ఇంకొక పాయింట్ తీసుకుంటే, ఈ జనరేషన్ పిల్లల్లో మనకంత స్ట్రెస్ లేదండి. మన టైంలో మనకి ఉండేది కాదు. మేబీ మనకి స్టార్ట్ అయ్యేది 7th క్లాస్లో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండేవి, అప్పుడు స్ట్రెస్ ఉండేది. ఈ పిల్లలకి ఆల్మోస్ట్ నర్సరీ నుంచే స్టార్ట్ స్ట్రెస్. మనకి మార్క్స్ వస్తాయి, లేకపోతే పేపర్ ఇస్తారన్నప్పుడు ఇంట్లో ఏమంటారు, మార్క్స్ కానీ తప్ప మిగతా స్ట్రెస్ ఉంది, వాటర్ ఇంటేక్ లేదు. ఇప్పుడు ఈ పిల్లల్లో, జనరేషన్ పిల్లల్లో ఎక్కువ జంక్ ఫుడ్ ఎక్కువదండి. మన టైంలో జంక్ ఫుడ్ మనం ఇష్టపడే వాళ్ళమేమో, మేబీ అందుకు అవైలబుల్గా లేకపోవడం వల్ల ఇష్టపడలేదు, ఆప్షన్ లేదు మనకి. చాలా మంది అంటుంటారు, మా డాడీ వాళ్ళకి ఎవరు లేదు మేడం, అసలు ఈ జనరేషన్లోనే వచ్చింది, మా పాతకాలంలో. ఆ జనరేషన్లో మనకి తినలేదు కదా, తినలేదు, బికాస్ అవైలబుల్గా లేవు. మనము కంపారిజన్స్ చేయొద్దు. ఈ జనరేషన్ పిల్లలకి చేయిలా పెడితే అన్ని అవైలబుల్గా ఉంటుంది. నేను నిజంగా నేను ఎప్పుడో బీటెక్లో ఉన్నప్పుడు బయటికి వెళ్తాం కాబట్టి అప్పుడు పానీపూరి అంటే తెలుసు. బట్ ఇప్పుడు 5 yearsకి 6 yearsకి పిల్లలు గో వెళ్దాం పానీపూరి తిందా. అసలు అది నేను అంటున్నా, అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఎక్కువైపోయింది. బేకరీస్ ఫుడ్, మైదా, షుగర్స్, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అనేవి కామన్. మ్యామ్ అసలు ఏ డిసీజ్కైనా ఇప్పుడు మనం టాప్ టు బాటమ్ హెయిర్ నుంచి టాయ్ వరకు కూడా ఫుడ్ హ్యాబిట్స్ ఎఫెక్ట్ చేస్తాయా? 100%. మెయిన్ ఫుడ్ హ్యాబిట్స్, స్లీప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము మేజర్ పార్ట్, నేను ఒకటి చెప్తానండి, మనం తింటున్న ఫుడ్ పర్ఫెక్ట్ ఉంది, అంతా ఉంది, మీరు స్లీప్ కరెక్ట్ లేకపోతే మెటబాలిజం డౌన్, మీకు అబ్జార్ప్షన్ కెపాసిటీ. వాట్ ఈస్ కరెక్ట్ టైం అసలు పడుకోవడానికి? కరెక్ట్ టైం 7 to 8 hours స్లీప్ మనిషికి కంపల్సరీ ఉండాలి. పోనీ 7 to 6 hours అనే ప్రాపర్ స్లీప్ ఉందా? నేనైతే 7 to 8 hours అయితే బై 10 కల్లా పడుకోండి, బై 6 కల్లా లేకండి, హ్యాపీగా బై 5కి లేకండి, ఇంకా మంచిది. సో మనం ఇప్పుడు ఈ జనరేషన్లో నేను చెప్తున్నా అంటే, స్లీప్కి వీటన్నిటికీ హెల్త్ బాగుండాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, స్లీప్ కరెక్ట్ ఉండాలి. 10కి పడుకోమంటారు, సవ్వాలే లేదు అసలు. మేము పడుకోమంటారు చాలా మంది 12 అవుతుంది పడుకునే. ఎందుకంటే ఇప్పుడు అండి నిజం చెప్పాలంటే, మేబీ మన పనులన్నీ బై 6-6:30 కల్లా డిన్నర్ అయిపోతుంది. అన్ని మ్యాక్సిమం ఎంత పనులు ఉన్నా సరే, ఎంత డ్రాగ్ చేసినా 10-10:30కి అయిపోతుంది. 11కి రూమ్ లైట్లు ఆపేసి ఫ్రెష్గా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసుకుని కొద్దిసేపు మెడిటేషన్ చేసుకుని పడుకోవచ్చు మనం. కానీ మనకి ఒక పెద్ద ఆయుధం ఉంది మన దగ్గర, ఒక మొబైల్. తీసుకెళ్ళి ఆడ కూర్చొని జస్ట్ ఏదో నిజంగా కదా, జస్ట్ ఏదో కొంచెం అలా చూద్దాం అని చూస్తే అది గంట అవుతుందో 2 గంటలు అవుతుందో ఏంటో అర్థం కాదు. నేను చాలా కేసెస్లో చెప్తున్నాను, కామన్ మొబైల్ యూజింగ్ అనేది ఆపండి, తగ్గించండి, అట్లీస్ట్ ఆపకపోయినా తగ్గించండి. అట్లా పర్టికులర్ పడుకుంటున్నప్పుడు అంటాను, ఎందుకంటే సమస్య లేదు కదా, సమస్య లేదు కాబట్టి వాళ్ళకి ఏం జరిగినా. ఇప్పుడు చాలా అంటే ఇదే అతి పెద్ద చేంజ్ మన లైఫ్ లో వచ్చింది, ఫోన్ అడిక్షన్ అనేది. చాలా దానివల్ల ఏం రాదని మనకు తెలుసు. అసలు ఈవెన్ తో మనం ఇప్పుడు చేసే వీడియో కూడా మధ్యరాత్రి చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే దీన్ని అట్లీస్ట్ చూసాక కూడా మొబైల్ పక్కన పెట్టి నిద్రపోతారా? కాదు, ఇంకో వీడియో మళ్ళీ స్క్రోల్ చేస్తూనే ఉంటారు. మొబైల్ యూజింగ్ పర్టికులర్ గా హార్మ్ఫుల్ టైంలో యూజ్ చేయకండి. ఇప్పుడు మనం అవసరం ఉంటే ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే. పడుకుంటున్నప్పుడు ఎందుకు అంటే ఒక స్క్రీన్ టైంకి ఇంత బ్రేక్, ఇక్కడ నుంచి చూడొద్దు మనం అని కొంచెం డిసిప్లిన్, అది ఒక చిన్నది. ఎందుకంటే అరే ఇన్ ఫ్యూచర్లో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి నిద్ర లేకపోతే మనం తింటున్న ఫుడ్ కూడా కరెక్ట్గా ఉన్నా సరే అబ్జార్ప్షన్ కెపాసిటీ లేకపోవడం వల్ల, దానివల్ల జుట్టు, బాడీ, స్కిన్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా? అరే పక్కన పెట్టేద్దాం మొబైల్, పడుకుందాం, ఇంకా పొద్దున లేచాక టైం ఉంటే చూద్దాం అనుకుంటారు, కానీ పెట్టరు. అదే అనుకోవాలి. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. యాజ్ ఎ న్యాచురోపతి డాక్టర్, నా దృష్టిలో, నా క్లినిక్లో నేను క్యూర్ చేసే కేసెస్ చాలా ఉన్నాయి. అందులో కూడా వెరీ వెరీ కాంప్లికేటెడ్ కేసెస్. నేను ఒకటే చెప్తాను, ఫస్ట్ లైఫ్ స్టైల్ మార్చుకోగలుగుతారా?
నీళ్ళు ప్రాపర్గా తాగలుగుతారా, మ్మ్. టైంకి పడుకోగలుగుతారా, మ్మ్. రెగ్యులర్ యోగా చేస్తారా, వీటన్నిటిని ఓకే అనుకుంటే నేను కేసు తీసుకుంటా. ఓకే. లైక్ నేను డైట్ చార్ట్ రాస్తా, నేను ప్రాపర్గా న్యాచురోపతి ట్రీట్మెంట్ చేస్తా. మ్మ్. లేదనుకోండి వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు క్రమశిక్షణ మనం నేర్పిద్దాం. ఈవెన్ దో వాళ్ళు ఓకే అన్న తర్వాత నేను ఒకటే అంటాను, పేషెంట్ ఓకే అనడమే నాకు కావాలి. మ్మ్. ఓకే అని నాకు ఇచ్చారనుకోండి, నాకు ఒక పెద్ద ప్రామిసరీ నోట్ లాంటిది అనమాట. నేను వెంట పడతా. నేను ఎలాంటిది అని అంటే ఈవెన్ నా ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎనీ పేషెంట్ నేను ఒకటే అడుగుతాను, మీరు వాళ్ళు ఎనీ కైండ్ ఆఫ్ మెసేజ్ పెట్టినా నేను రెస్పాండ్ అవుతాను. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు నేను వెంట పడతా, చేస్తున్నారా, చేయాలి. నేను రిమైండర్ లాగా మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా నాకు మెసేజ్ చేయమంటుంటాను. బికాస్ ఆ కనెక్షన్ యాజ్ ఎ పేషెంట్, యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ పేషెంట్ మధ్యలో ఉందనుకోండి, వాళ్ళు కూడా మేడం ఉన్నారులే, రిప్లై ఇస్తారులే. బట్ ఆవిడ చేయలేదనుకో, మొన్న ఏదో చెప్పింది, తగ్గలేదనుకో మళ్ళీ తిడతారు ఆవిడ, ఎందుకులే చేసేద్దాం, సమస్య పోతుంది. సింపుల్ టెక్నిక్స్ ఫాలో అవ్వాలండి. నేను ఒకటే అంటాను, నేను ఒకసారి ఒకరికి గైడ్ చేశానంటే ఆ ప్రాబ్లంకి అందులో ఏమైతే నేను ఇంకొకటి చెప్తాను, చాలామంది ఈ మధ్య యూట్యూబ్లో కూడా చాలా రకరకాల అవి చేస్తూ రకరకాలు ఫాలో అవుతూనే ఉంటారు. అవును. సో నేను ఒకటంటే యూట్యూబ్ జస్ట్ అవగాహన, ఒక మనం తెలుసుకోవడం వరకే. ఈ వీడియో ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది డయాబెటీస్ వీడియో ఉంది, హైపర్ టెన్షన్ వీడియో ఉంది, ఒబేసిటీ వీడియో ఉంది. సో మనం జనరల్గా ప్రతి డాక్టర్స్ చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓన్లీ డయాబెటీస్ గురించి చెప్తున్నారు, ఆ డయాబెటీస్ రెమెడీ చెప్తుంటారు, అది ఫాలో అయిపోతారు యాక్చువల్లీ. సో నేనేమంటే డయాబెటీస్తో పాటు ఇంకా అదర్ దెన్ ఏమైనా ఇష్యూ ఉందనుకోండి, వాళ్ళకి కామన్ ఆఫ్ ఫుడ్ మారిపోద్ది, కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ ఇంకేమన్నా రెమెడీ ఉండొచ్చు. సో అలా బ్లైండ్గా వెళ్ళిపోకుండా, సో ఓకే నాకు డయాబెటీస్ రావడానికి ఇవి ఆ రీజన్స్, దీన్ని రెక్టిఫై చేసుకోవాలి. సో దానితో పాటు నాకు ఇంకో ప్రాబ్లం ఉంది కాబట్టి నాకు తెలిసిన డాక్టర్కి ఈ వీడియో చూపించి ఇది ఓకే అనుకుంటేనే ఫాలో అవుదాం. అది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఒకటే అంటాను, ఈవెన్ దో మనం ఏది చూసినా సరే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ తీసుకుంటాము, దాని తర్వాత మన బాడీ వేరు, ఇక్కడ మాట్లాడిన టాపిక్లో మన బాడీ గురించి ఉండొచ్చు, అదర్ దెన్ ఇంకోటి కూడా ఉండొచ్చు, యాడ్ చేసుకోవచ్చు. సో దాన్ని యాడ్ చేసుకోవాలంటే మన ఒక ఫ్యామిలీ డాక్టర్, ఫ్రెండ్ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఒకసారి అడిగించి కరెక్టేనా, నాకు సూట్ అవుతుందా లేదా. యూట్యూబ్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు యూట్యూబ్ కానీ ఏదైనా చూడండి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి, మన బాడీకి ఇమీడియట్గా అప్లై చేసుకోవద్దు. అప్లై చేసుకునే ముందు మనకు తెలిసిన వాళ్ళకి ఒక్కసారి చెప్తే, సో ఓకే డాక్టర్స్కి ఒకసారి చెప్తే ఓకే ఈ కాంబినేషన్ ఓకే, అప్పుడు పర్ఫెక్ట్లీ గుడ్, అది రిజల్ట్ ఉంటుంది. సో అది నేను అంటాను చాలా వరకు. ఓకే. అండ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అనేది హెయిర్ ఫాల్కి ఏమైనా కారణం అవుతుందా? డెఫినెట్గా నాట్ అవుతుందా? ఓన్లీ హెయిర్ ఫాల్కి కాదు, ఓవరాల్ బాడీ మీద ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు సో లైక్ ఎలా అంటే ఒక అకేషనల్గా తీసుకుంటుంటారు కొంతమంది, సో కొంతమంది రెగ్యులర్గా తీసుకుంటుంటారు. సో దాని ఇంపాక్ట్ డెఫినెట్గా లివర్ మెయిన్ మెటబాలిజం కదా. లివర్ అనేది చాలా వరకు ఫ్యాటీ లివర్ అని రకరకాల ఇష్యూస్ని ఫేస్ చేస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోవడం, దానివల్ల ఏమవుతుంది, మెటబాలిజం డౌన్ అయిపోతుంది. మీరు ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ తినండి, మీ బాడీకి ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే బికాస్ మీరు ఏం చేస్తున్నారు, లివర్కి ఓవర్ బర్డన్ ఇచ్చేస్తున్నారు ఆల్కహాల్ తాగడం వల్ల. సో కాబట్టి అది మంచిది కాదని చెప్పామనుకోండి అంటారు. బేసిక్గా అది నిజమే మంచిది కాదు. మీరు మ్యాక్సిమం దాని అలవాటును మార్చుకొని హెల్దీ లైఫ్ స్టైల్ని సెట్ చేసుకుంటే మీకు ఏ కంప్లైంట్స్ ఉండవు. లేదు నేను తీసుకుంటానంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని ఫేస్ చేసుకుంటూ తీసుకుంటారా, మనం ఏం చేయడం. సో బేసికలీ ఉంటాయండి. ఇప్పుడు అన్హెల్దీ అని ప్రపంచం అంతా చెప్తుంది, డాక్టర్స్ అందరూ చెప్తున్నారు అంటే అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో అలవాటుని మార్చుకోవాలి. కొంతమంది ఇప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 25, 27 ఉన్న వాళ్ళ వరకు కూడా తాగొద్దు, లేదా ఇట్లా ఆల్కహాల్ కానీ లేకపోతే ఈ స్మోకింగ్ కానీ చేయొద్దు అంటే, మేము చాలా హెల్తీగా ఉన్నాం, ఎప్పటి నుంచో తాగుతున్నాం, నా జుట్టు ఊడిపోయిందా చూడు, నేనేమైనా అయ్యానా, ఆర్గాన్స్ ఏమైనా డ్యామేజ్ అయిందని చెప్తూ ఉంటారు కదా. వాళ్ళందరికీ మీ మాటల్లో కరెక్ట్గా అర్థమయ్యేలా చెప్పండి, డ్యామేజ్ అనేది ఎలా జరుగుతుంది దాని అనేది. ప్రాసెస్ ముందుంది ముసలి పండగ అంటారు కదా, ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒకటి మీకు కొన్ని రోజుల నుంచి సంవత్సరాల నుంచి తీసుకుంటున్న దాని ఇంపాక్ట్ పడుతుంది అంటే ఒకరోజు చాలా డ్యామేజ్ చేస్తుంది. అది మంచిది కాదు అని మీకు తెలుసు, జస్ట్ దాన్ని కవర్ చేసుకోవడానికి తీసుకుంటే మాకేం కాలేదు, ఏదో సంథింగ్ ఇష్యూ ఉంటే ఉంటుంది, 100% ఉంటుందండి. ఇప్పుడు మనం మంచిగా హెల్దీ ఫుడ్ తీసుకుంటున్న వాళ్ళు, రెగ్యులర్ యోగా చేస్తున్న వాళ్ళు, రెగ్యులర్గా హ్యాబిట్స్ చూసుకునే వాళ్ళు కూడా ఎన్నో రకాల ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సంహవ్ వాళ్ళు ఇంకా ఏదో క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు, స్ట్రెస్ కానీ స్లీప్ కానీ ఏదో ఇంకా సెట్ చేసుకోలేదు. సో నేనేమంటానంటే మైండ్ఫుల్గా ఉండండి, ఓవర్ థింకింగ్ వదిలేసేయండి. మీరు ఎంత పర్ఫెక్ట్ డైట్ చేయండి, మీరు పర్ఫెక్ట్ యోగా చేయండి, లేదంటే మీరు ఆల్కహాల్ తాగేవాళ్ళు, స్మోక్ ఏదైనా చేయండి, నేను ఒకటే అంటాను, ఇవన్నీ కన్నా కూడా ఇంపార్టెంట్ మైండ్ఫుల్గా ఓవర్ థింకింగ్ వదిలేయండి.
ఫస్ట్. అండ్ ఏవైతే చెడువి అని మన బాడీకి అది హార్మ్ఫుల్ అనిపిస్తుందో అవి వదిలేయండి. తెచ్చేది అది ఏదైనా సరే. ఓకే. మీరు తీసుకుంటున్న నాట్ ఓన్లీ డ్రింకింగ్ స్మోకింగ్ గురించే కాదు, ఇప్పుడు తీసుకుంటున్న జంక్ ఫుడ్స్ కూడా మోర్ దెన్ డేంజరస్ కదా. మోర్ దెన్ డేంజరస్ ఇది. ఇప్పుడు జంక్ ఫుడ్స్ కూడా ఒక కైండ్ ఆఫ్ మన బాడీలో టాక్సిన్సే. అవును. ఆల్కహాల్ స్మోకింగ్ గురించి మాట్లాడుకునే బదులు ఇది గురించి కూడా మాట్లాడాలి. అవును. అవన్నిటిని మనం ప్రిజర్వేటివ్స్ కానీ అందులో వేసే కలర్స్ కానీ ఇదేంటి టేస్టింగ్ సాల్ట్ దీని గురించి అయితే చాలా భయంకరంగా చెప్తున్నారు డాక్టర్స్. అసలు అండి మనం ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళొద్దండి, రెస్టారెంట్కి వెళ్ళడం వల్ల బోల్డ్ వీడియోస్ వస్తున్నాయి, ఫ్రోజన్ మీట్ పెడుతున్నారు, పురుగులు పడుతున్నాయి అని చెప్పి. వెళ్తాం ఖచ్చితంగా, వెళ్ళాలి అంతే, వెళ్తారు అంతే. సో మన బాడీకి అది హార్మ్ఫుల్ అన్నప్పుడు మనం ఒకసారి డెసిషన్ తీసుకుంటే దాని వైపు వెళ్ళొద్దు. మన బాడీలో ఈ సమస్య ఎవరికైనా వచ్చింది అనుకోండి, వాళ్ళు ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు. హైయెస్ట్ షుగర్ లెవెల్స్ ఇప్పుడు HbA1c ఉంటుంది, మన 3 months బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉంటాయి. అవి అన్ని సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం చెప్పినప్పుడు వెళ్ళి చేయించుకొని వస్తారు టెస్ట్. అది మామూలుగా 5.8 to 6 వరకు లోపల ఉండొచ్చు. సో ఒక్కొక్కరికి కొంతమంది 9 ఉంటుంది, 10 ఉంటుంది. 10 ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా ఉండి మా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తాను, ఇట్స్ మోర్ డేంజరస్. మీ లోపల ఉన్న మజిల్ని తినే ఛాన్సెస్ ఉంది బాడీ. మీరు సన్నగా అయిపోతున్నారు, మీ బాడీలో ఎక్కువ చేంజెస్ ఉన్నాయి. మీరు ఇప్పుడు మేబీ 32-35 years వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా చాలామంది డయాబెటీస్ వాళ్ళు ఉన్నారు. మీ బాడీలో చాలా డిఫరెన్స్ చేంజెస్ వచ్చాయి. మీరు ఇన్ని రోజులు ఎందుకు చేయించుకోలేదు, ఎందుకు రాలేదో నేను అడుగుతా. కామన్ కదా మేడం, మా యంగ్గా ఉన్నప్పుడు మాకెందుకు డయాబెటీస్ వస్తుంది, మా ఫ్యామిలీలో ఎవరికి లేదు, నాకెందుకు వస్తుంది అని అంట క్వశ్చన్తో. ఎందుకు ఉండదు అండి, ఒక బాడీ హెల్తీగా ఉన్నప్పుడు దాంట్లో ఒక చిన్న అబ్నార్మల్ చేంజ్ వచ్చినా సరే మనం దాన్ని ఖచ్చితంగా పాయింట్ చేసుకొని మనం ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. ఆ టెస్ట్లు ఇచ్చుకొని వచ్చినప్పుడు నేను ఆల్మోస్ట్ 30 to 40 years లోపల వాళ్ళు చాలా మంది డయాబెటీస్ వాళ్ళు వస్తారండి మన దగ్గరికి. HbA1c ఉన్నప్పుడు 10 point అలా ఉంటే నేను ఏం చేస్తానంటే ప్రతిరోజు యోగా చేయండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, డైట్లో చాలా మాడిఫై చేస్తాను. నేనైతే 100% విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 monthsలో షుగర్ లెవెల్స్ నార్మల్ చేస్తాను. బట్ ఒకవేళ డయాబెటీస్ స్పెషలిస్ట్ దగ్గర కూడా కలవాలి. యాజ్ అ న్యాచురోపతి నేను కూడా ఈ రెండు డీల్ చేస్తుంటాం కాబట్టి ఒకవేళ హై డోసెస్ ఉంటే డోసెస్ తగ్గించుకుంటూ వెళ్ళిపోయి వితౌట్ మెడిసిన్ కూడా నేను న్యాచురల్గా తీసుకెళ్ళిపోతాను. ఒక ప్రయత్నం, మీరు న్యాచురోపతిలో దిగి మీరు ఖచ్చితంగా ఫుడ్ ఫాలో అవ్వాలి, యోగా చేయాలి. మడ్ బాత్స్ ఉంటాయి న్యాచురోపతిలో, మ్యాగ్నెట్ థెరపీ ఉంటుంది. న్యాచురోపతి అంటే ఓన్లీ యోగా అండ్ ఫుడ్ ఒకటే కాదు. న్యాచురోపతి ఈజ్ కంప్లీట్లీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పార్ట్ అనమాట. లైక్ మడ్ థెరపీ ఉంటుంది. మడ్ అనేది అల్టిమేట్ ప్రాసెస్. పాతకాలంలో మట్టి బాత్ పెట్టుకునేవాళ్ళు. మడ్ అంతా పెట్టేసుకొని ఎండకి ఎలా ఉండి తర్వాత స్నానం చేస్తే స్కిన్ ఎలర్జీస్ ఉండేవి కాదు, బాడీ చాలా టైట్గా ఉండేది, యంగ్గా ఉండేవాళ్ళు. సో ఈవెన్ దో కంటి సమస్యలు వచ్చినా, జుట్టు రాలుతున్నా సరే మట్టిని మంచిగా మట్టి దొరుకుతుంది మనకి, బంకబట్టలాంటి తలగ పెట్టేసి 5 to 10 minutes తర్వాత వాష్ చేసేవాళ్ళు. హెయిర్ ఫాల్ ఇమీడియట్ కంట్రోల్ అయింది. సో ఇప్పుడు ఎన్నో రకాల ఇప్పుడు ప్రోడక్ట్స్, కాస్మెటిక్ ప్రోడక్ట్స్ అన్నిటిని పాతకాలంలో మట్టి ద్వారా క్యూర్ చేసేవాళ్ళు. సో మట్టి అనేది ఒక బెస్ట్ థింగ్, దొరుకుతుంది, అప్లై చేసుకొని చేయడం. సో న్యాచురోపతులు ఎక్కడ న్యాచురోపతులు అయినా సరే మడ్ బాత్ కంపల్సరీ అని చెప్తాం. అండ్ మ్యాగ్నెటోథెరపీ, పెయిన్స్ ఉన్నాయి, జాయింట్ పెయిన్స్, నరాల తిమ్మిర్లు, బలహీనతలు, ఇవి ఏమున్నా సరే మ్యాగ్నెట్తో థెరపీ. సౌత్ పోల్, నార్త్ పోల్ ఉంటాయి. మ్యాగ్నెట్స్తో కూడా కొన్ని మనం ప్రాసెస్ చేస్తాం. పెయిన్ రిలీఫ్ ఉంటుంది అండ్ చాలా వరకు జాయింట్ పెయిన్స్, నరాల తిమ్మిర్లు తగ్గుతాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్, యోగా కూడా అందరు ఏమనుకుంటారు, యోగా అందరూ చెప్తున్నారు మనం కూడా చేద్దాం అనుకుంటారు. యోగాలో కూడా థెరపటిక్ యోగా ఉంటుంది. ఇప్పుడు మనం యోగా చేస్తున్నాము, అందరం ఒక గ్రూప్ ఆఫ్ యోగా చెప్తున్నారు, చేస్తున్నాము. సో దాంట్లో 90% రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు చేయని మూమెంట్ కొత్తగా చేస్తున్నాం కాబట్టి దానివల్ల ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. సో ఇప్పుడు యోగా టీచర్స్ ఎలా అయిపోయారంటే, జనరల్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా యోగా టీచర్స్ అయిపోయి దానివల్ల ఏమవుతుంది, నేను చేయించాను 10 మంది చాలా బాగా ఫ్లెక్సిబిలిటీ వచ్చిందన్నారు. మీరు రన్నింగ్కి వెళ్ళినా, మీరు ఏదో ఒక యాక్టివిటీ చేసినా కూడా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అది మీ గొప్పతనం కాదు. గొప్పతనం ఏంటి, అక్కడ ఏదన్నా ఒక 4-5 మంది గ్రూప్లో ఒకరికి ఏదో బ్యాక్ పెయిన్ ఉంది. సో గ్రూప్ ఆఫ్ యోగా చేయడానికి లేదు, బ్యాక్ పెయిన్ ఉంటే అప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ యోగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి PCOD ప్రాబ్లం ఉంది, వాళ్ళకి యూట్రస్ స్టిమ్యులేటింగ్ ఆసనాస్ ఉంటాయి. ఇప్పుడు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ ఆసనాస్ ఉంటాయి. సో ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఈ థెరపటిక్ యోగా నేర్చుకోవాలి. యోగా అన్నాక థెరపటిక్ యోగాలో కూడా కొంతమందికి హై లెవెల్స్ థైరాయిడ్ ఉంటుంది, లో లెవెల్ థైరాయిడ్, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడ్. సో జనరల్గా మనం కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఒక యోగా టీచర్ అంటే ఇమ్మెన్స్ నాలెడ్జ్ ఉండాలి. లైక్ యోగా వచ్చేసాం చెప్పేసాం అనుకుంటే థెరపటిక్ యోగా నేర్చుకోవాలి. మనం అందరం మీరు ఓన్గా టీవీ పెట్టుకుని యోగా చేసినా కూడా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అది మీ గొప్పతనం కాదు, మీరు చెప్పడం వల్ల కాదు. దానిలో మెయిన్ కంప్లైంట్ ఉన్న డిసీజ్ ఉంటుంది కదా, అది క్యూర్ అయ్యి వాళ్ళ లెవెల్స్ నార్మల్ వచ్చేది, ఆ రోజు మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. యాజ్ ఎ యోగా టీచర్ కానీ ఎనీథింగ్. ఒక డాక్టర్ కూడా ఒక ట్రీట్మెంట్ చేసామంటే 100 మందిని క్యూర్ చేసాం, కానీ ఒక స్పెషల్ ఒక కంప్లైంట్ ఉంటుంది చూడండి, ఆ కంప్లైంట్ ఎవరు క్యూర్ చేయకుండా మనం క్యూర్ చేయగలేము. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో నేను అదే అంటాను, యోగా కూడా థెరపటిక్ వైజ్గా వెళ్ళండి. సో ఫుడ్ వైజ్గా కూడా కంప్లీట్ నాలెడ్జ్ ఉంటేనే గైడ్ చేయండి, ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే లైక్ అన్ని
అన్ని వైజ్గా మనం ట్రీట్ చేస్తున్నాం ఒక హ్యూమన్ బాడీని అంటే వితి జాగ్రత్తగా ఒక మనిషిని మనం ఎంతైతే జాగ్రత్తగా ఉంటామో అంత జాగ్రత్తగా. ఇన్ని సంవత్సరాలు యాజ్ ఎ డాక్టర్స్గా చదివి ఒక మనిషిని ట్రీట్ చేస్తున్నామంటే ఇప్పుడు అదే ప్రాబ్లం ఇక్కడ. డాక్టర్స్ ఇంత కష్టపడి ఇంత చదువుకొని అంత చాలా జాగ్రత్తగా ఇచ్చే మెడికేషను ఇలా ఇది కావాలా ఇది ఇచ్చేయండి, హెయిర్ పోలా ఇది చేయండి, యాకిన్ ఉందా ఇది చేయండి, ఫెయిర్ స్కిన్ కావాలా ఇది చేయండి అంటే వాళ్ళకి ఏ డిగ్రీ ఉండదు, జస్ట్ వ్యూస్ అనమాట. ఎవరో ఒకరు చెప్తారు, దాన్ని పట్టుకొని చిన్న మోడిఫికేషన్స్ చేసి ఇంకొక ఫార్ములా లాగా. ఇప్పుడు ఫేమస్ డాక్టర్స్ ఎక్కువగా వైరల్ అవ్వరండి. బేసికల్ ఏంటంటే పాయింట్ ఉంటుంది అక్కడ, కంప్లీట్ నాలెడ్జ్తో చెప్పినప్పుడు కొద్ది ప్రొలాంగ్ ఉంటుంది ప్రొసీజర్. ఆ ప్రొలాంగ్ ప్రొసీజర్ ఏంటంటే బోర్ కొట్టేస్తుంది. ఒక షార్ట్ చెప్పేసాం అనుకోండి, అది చాలా ఫేమస్ వైరల్ అవుతుంది. నేనేమంటానంటే, సో మనం ఎప్పుడు అప్లై చేసుకునే ముందు ఏదో వచ్చింది కదా చూసుకుంటే వెళ్ళి అప్లై చేసుకోవడం అనేది రాంగ్. సో కంప్లీట్ ఇమ్మెన్స్ నాలెడ్జ్తో డాక్టర్స్ చదివి మీకు ఒకటి గైడ్ చేస్తున్నారంటే దాంట్లో ఖచ్చితంగా ఒక థియరీ ఉంది, ఒక ప్రాక్టికల్ ఉంది, ఒక రిజల్ట్ ఉంది. ఈ మూడు కంబైండ్ అయితేనే పర్మనెంట్ సొల్యూషన్. మీకు ఇప్పుడు ఈరోజు చెప్పారు, సెకండ్లో ఏదో సంథింగ్ జరిగింది, అది పర్మనెంట్ కాదు. అండ్ సో నేనేమంటానంటే, సో ఇది జనరల్, ఇది యాక్చువల్లీ యాజ్ ఎ పాడ్కాస్ట్లో ఇవన్నీ మనకి ఫ్లోలో. సో బెస్ట్ థింగ్, ఒక మనిషి మనం ట్రీట్ చేస్తున్నామంటే వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనం ట్రీట్ చేస్తామన్న కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి, వాళ్ళగా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, దాంతోపాటు రిజల్ట్ కూడా ఉండాలి. ఈ రెండు కంబైండ్ అయితే మనకి ఇది ఉంటుంది. సో అది థెరపటిక్ యోగా, న్యాచురోపతిలో మడ్ థెరపీస్ ఉంటాయి, మ్యాగ్నెటో థెరపీస్ ఉంటాయి, ప్యాక్స్ ఉంటాయి, హైడ్రోథెరపీ ట్రీట్మెంట్ ఇస్ ద బెస్టెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్కి. బరువు తగ్గడానికి అయితే న్యాచురోపతి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెస్. ఇంకా పంచకర్మాస్ ఉంటాయి, ఆక్యుప్రెజర్ ఉంటుంది, ఆక్యుపంచర్ ఉంటుంది, మా న్యాచురోపతిలో సైకాలజీ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఒక మనిషిని మనం ట్రీట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ ఒక కంప్లీట్ ప్యాకేజ్ అంట న్యాచురోపతి అంటే. సో ఒక 5.5 years సబ్జెక్ట్, మళ్ళీ ఇంటర్న్షిప్స్, అసలు. సో ఒకటి థింగ్ ఏంటంటే, ఒక హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ మన లైఫ్ స్టైల్ మనం మార్చుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేచాక యోగా చేయాలి, అండ్ త్రూఅవుట్ ద డే మనం వాటర్ ఎంత తాగుతున్నామో చూసుకోవాలి, డెఫిషియన్సీస్ రాకుండా మన ఆకుకూరలు, వెజిటబుల్స్, నట్స్ అన్ని తింటున్నామో అది చూసుకోవాలి. సో వెరీ ఇంపార్టెంట్, స్లీప్ ప్యాటర్న్ సెట్ చేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే సెట్ అయిపోయినట్టు. ఒక చిన్న డౌట్ మిగిలిపోయింది, కండిషనర్ వాడడం అనేది అవసరమా? కండిషనర్ కోసం కూడా వేలకు వేలు ఖర్చు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతకుముందు మనం ఎప్పుడు కండిషనర్ వాడలేదు, ఒక 10 years ముందు. ఇప్పుడు ఆ అవసరం ఉందా, నిజంగా వాడాలా? నేనైతే నైట్ ఆయిల్ పెట్టేసుకొని మంచి ఫుల్ ఫ్లెజ్డ్గా మంచిగా ఆయిల్ పెట్టేసుకొని మార్నింగ్ లేచి తలస్నానం చేస్తే కండిషన్ అవసరం లేదు, చాలా షైనీగా ఉంటుంది. అది కూడా నెలకు ఒకసారి ఆయిల్ పెట్టుకొని తలస్నానం చేసేవాళ్ళు కాదు, వీక్లీ 1 or 2 నైట్ పెట్టుకొని తలస్నానం చేసే వాళ్ళకి. సో అలా ఇప్పుడు ఇంత పొల్యూషన్లో మనం హోల్ డే పెట్టుకొని బయటకు వెళ్ళారంటే నేను చెప్పను, నైట్ పెట్టుకొని మంచిగా మార్నింగ్ అలా స్నానం చేస్తాం కదా అనుకోండి, మంచిగా హెల్తీగా ఉంటుంది. దానికి కండిషనర్స్ అవసరం లేదు. ఇంటేక్ ఆఫ్ ఫుడ్ కరెక్ట్గా ఉండాలి, వాటర్ ఇంటేక్ బాగుండాలి, ఆయిల్ అప్లికేషన్ కరెక్ట్గా ఉండాలి, షాంపూ కూడా మంచిగా కెమికల్స్ లేని ఆయుర్వేద షాంపూస్ లాంటివి తెప్పించుకొని వాడితే సెట్ అయిపోతుంది. ఓకే. సో అన్ని ప్రాబ్లమ్స్కి, అన్ని హెయిర్ ప్రాబ్లమ్స్కి కెమికల్స్ తక్కువగా యూజ్ చేయాలి. మనకు ఒక షాంపూ పడింది అంటే దాన్ని ఎక్కువ టైం యూజ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ మీరు ప్రయోగాలు అట్లే చేయొద్దండి. ఒక 1 month ఒకటి వాడి. ఈ స్కాల్ప్ ఇచ్చింగ్ గురించి మ్యామ్, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్, తనకి ఏంటంటే సడన్గా ఈ మధ్యకాలం స్కాల్ప్ ఇచ్చింగ్ అని చెప్తుంటే ఇట్లా నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే సజెస్ట్ చేశారంట, ఏం షాంపూ వాడుతుంటే తను కూడా ఒక పెద్ద లిస్టే చెప్తే, అస్సలు అలా చేయొద్దు, చాలా డ్యామేజ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది అని. ఇది కరెక్టేనా? ఇది స్కాల్ప్ ఇచ్చింగ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది? షాంపూస్ వల్ల కూడా మనకి సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కొన్ని రకాల షాంపూస్ వల్ల. ఇచ్చింగ్ తర్వాత రకరకాలు ఏమంటే అది అందుకని చెప్తాను నేను, షాంపూలు అధికంగా మార్చకండి అని చెప్తా అంటాను. ఒకవేళ సెట్ అయిపోయిందంటే అది వాడుతూ ఉండండి కంటిన్యూగా. ఇంతకుముందు మనకి ఈటా సోపులు పెట్టేవారు తనకి, చిక్ షాంపూ ఇవే ఉండేవి. ఏదో ఒకటే షాంపూ దొరికేది, అందరూ ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా అదే వాడేవాళ్ళు. ఇంతకుముందు అండి సికాయ్, అసలు సికాయ్ బెస్ట్ అండి, సికాయ్ కానీ ఉసిరికాయ కానీ. సో ఇవన్నీ న్యాచురల్ థింగ్స్. అసలు మీరు ఉసిరికాయని ఉడకబెట్టేసి మంచిగా గుజ్జు తీసి తలకు స్నానం చేస్తే బ్రహ్మాండం. అసలు ఇంకా దీనికి మించింది లేదు. ఇంకా మనం చెప్పామంటే ఇప్పుడు మీరు ఇంకా పాత పద్ధతిలోనే, పాత చింతకాయ పచ్చడిలాగా అక్కడే ఉంటారు, ముందుకు వెళ్ళాలి, మనం ఆఫీస్లో ఉంటాం, అవన్నీ ఎలా చేసుకుంటా ఉంటారు, మరి హెయిర్ కావాలి, అన్నీ కావాలి. ఇవన్నీ మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం, కానీ నిజంగా ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయాయి. మనం ఎంత చెప్పినా సరే ఏదో
చెవిటోడి ముద్ద శంకు ముద్ద ఒక ప్రాసెస్ అయిపోయింది. ఒక షాంపూని ఎంచుకోవడం, దానివల్ల ఒక ఏదో ఇన్‌కంఫర్ట్ వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఈ వేనే గానీ, న్యాచురల్ వేని మర్చిపోయారు నేను అందరూ. ఒకటి చెప్తాను. బేసికల్లీ కొంతమంది ఎన్ని ఫాలో అయినా కూడా హెయిర్ ఫాల్ అవ్వట్లేదంటే సమ్‌హౌ ఇంటర్నల్‌గా ఇంకో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా వాళ్ళకి అవ్వదనమాట. హ్మ్. అలాంటప్పుడు ఖచ్చితంగా డాక్టర్‌ని అప్రోచ్ అవ్వాలి. 100% అవ్వాలి. సో, హ్మ్. మనం ఇప్పుడు ఏదైనా విన్నాము, నట్స్ తిన్నాము, ఆకుకూరలు తింటున్నాం, వెజిటబుల్స్ తింటున్నాం, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఏ ప్రాబ్లమ్ లేదు మన ఫుడ్‌లో. స్లీప్ బాగుంది, నీళ్ళు బాగా తాగుతున్నాం, ఎవ్రీథింగ్ యోగా కూడా చేస్తున్నాం, స్ట్రెస్ లేదు ఏం. అయినా విపరీతమైన హెయిర్ ఫాల్ యూ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్. ఓకే. మీ డాక్టర్ని కన్సల్ట్ కంపల్సరీ. మీకు నియర్ బై ఉన్న ఏ డాక్టర్ని కలిసి హ్మ్. ఒక సమ్ ఇంకేమైనా ఇంటర్నల్గా ఇంకేమైనా పెద్ద ఇష్యూ ఉన్నా సరే మనకి బాగా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు. ఒక సమస్యను తగ్గించుకోవడానికి మనం చేసే ప్రతి ప్రయత్నం పర్ఫెక్ట్ ఉన్నప్పుడు అయినా ఆ సమస్య పోలేదు అంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్. హ్మ్. హ్మ్. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇంకేమైనా ఉంటే అది అక్కడికక్కడ మనం రెక్టిఫై చేసుకుని ఆ సమస్యను తగ్గించుకోవాలి. హ్మ్. అండ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది డాక్టర్స్కి. డాక్టర్స్ ఇప్పుడు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వందల లక్షల కోట్ల కొద్ది డాక్టర్స్ అయిపోయారు. నిజమే అది. అది చాలా ఇంపార్టెంట్ ఉండడం కూడా. హ్మ్. ఇది కట్ చేయరా. సో ఇప్పుడు ఈ జనరేషన్లో సో ఒక డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్, ఇంకో డాక్టర్ పోతే ఇంకో డాక్టర్, ఇంకో డాక్టర్ పోతే ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యారు, ఏదైనా సలహా ఇచ్చారు, ఒక రోజు చేశారు, రెండో రోజు అది రెండో రోజు ఎక్కడ ఇంపాక్ట్ పడుతుంది? విల్ టేక్ టైం కదా. అట్లీస్ట్ 1 వీక్ టు 2 వీక్స్ అయినా పడుతుంది. హ్మ్. లేదు 1 వీక్లోనే 1 డేలోనే రిజల్ట్ రావాలి. సెకండ్ డే రోజు డాక్టర్ మార్చేస్తారు, హ్మ్. మార్చుకుంటూ పోతుంటారు. వందల కొద్ది డాక్టర్లు అయిపోయారు వాళ్ళ ఫ్యామిలీలో. వెరీ ఇంపార్టెంట్, ఫైనాన్షియల్గా కూడా డైన్ అయిపోతాం కానీ రిజల్ట్ మాత్రం రాదు. సో అందుకనే పాతకాలంలో ఫ్యామిలీ డాక్టర్ అని ఉండేవాళ్ళు. హ్మ్. ఆ డాక్టర్ ఉంటే చాలు, అమ్మా ఏదన్నా సరే ఆ డాక్టర్ నుంచి నోటి మాట ఒక్కసారి నువ్వు నీళ్ళు తాగినా సరే సమస్య పోతుంది. హ్మ్. ఆ ట్రస్ట్ ఉండేది డాక్టర్స్ మీద. ఇప్పుడు ఎలా ఉందంటే ఒక కమర్షియల్ వేస్లో అయిపోయారు కొంతమంది. అండ్ దాన్ని ఇలా సో బెస్ట్ డాక్టర్స్ కూడా ప్రపంచంలో చాలా మంది ఉన్నారండి. హ్మ్. హ్మ్. మనం మన కనుచూపుకు చాలా దగ్గరలోనే ఉంటారు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్. మనం ఏదైనా సరే మన బాడీని మనం ఒక ఇది ఎగ్జామినేషన్ లాగా ఇక్కడ 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 10 చోట్ల తిరిగి అలిసిపోకుండా ఒక చోట ఆగి ప్రాపర్గా డయాగ్నోస్ చేయనివ్వండి డాక్టర్ని. డయాగ్నోస్ చేసి క్యూర్ చేస్తారు 100%. అందరూ ఒకటే చదివిన వాళ్ళమే కదా. సో న్యాచురోపతి అంటే న్యాచురోపతి అందరూ యూ ఒకేలాగా హ్యావ్ టు బిలీవ్ దెమ్ అంతే. ఎగ్జాక్ట్లీ. హోమియోపతి అంటే హోమియోపతి, ఆయుర్వేద ఎవ్రీ డాక్టర్ హ్యావ్ ఇమ్మెన్స్ నాలెడ్జ్. హ్మ్. సో మనం ఆ క్యూరింగ్ కూడా ఖచ్చితంగా ప్రతి డాక్టర్ దగ్గర ఉంటుంది. హ్మ్. ఆ హ్మ్. డాక్టర్కి టైం ఇవ్వాలి. ఇన్ క్యూరింగ్ ఒక ప్రొసీజర్ చెప్పినప్పుడు అది ఫాలో కూడా అవ్వాలి మనకి. హ్మ్. ఖచ్చితంగా వితిన్ 1 to 2 వీక్స్ వెయిట్ చేయండి, 100% రిజల్ట్ వస్తుంది. రాకపోతే అదే డాక్టర్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీకు క్యూర్ చేసేంత వరకు వదలరు. అది కూడా ఉంటుంది. హ్మ్. హ్మ్. ఓకే. సో హెయిర్ ఫాల్ విషయానికొస్తే మీరు ఫస్ట్ ప్రాపర్ ఫుడ్ తీసుకోండి. టైంకి పడుకోండి. 80% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ అనేవి డిసాల్వ్ అయిపోతాయి. ఇంకా ఆ తర్వాత కూడా మీరు ఏదైనా ఫేస్ చేస్తుంటే అప్పుడు ఒక మంచి డాక్టర్ని సంప్రదించి మీరు ఏ ఇష్యూ అయితే ఫేస్ చేస్తున్నారో ఆ ఇష్యూని ఫేస్ చేసి బట్టతల నుంచి అలాగే హెయిర్ ఫాల్ నుంచి, ఈ థిన్ హెయిర్ నుంచి, ఈ డాండ్రఫ్ నుంచి అన్నిటి నుంచి కూడా బయటపడచ్చు. ఇంకా ఏదైనా పాడ్కాస్ట్ కావాలి, చాలా సఫర్ అవుతున్నామంటే కామెంట్ చేయండి. తప్పకుండా షాగుఫ్తా మ్యామ్తో ఇంకొక మంచి పాడ్కాస్ట్ చేసి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.